జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు. ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నా మాటలను ఆలకించిన ఎడల. అవును, దేవుని యొక్క మాటలు శ్రేష్టమైనటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు జీవాన్నిచ్చేటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు మనల్ని బ్రతికించేటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు మన యొక్క ప్రవర్తనను మార్చివేసేటువంటి మాటలు. అటువంటి మాటలను ఎవరైతే విని దాని ఎడల నడుచుకుంటారో వారు సజ్జనులు నడిచేటువంటి మార్గంలో నడుస్తారు అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ సజ్జనులు అనగా మంచి వ్యక్తులు. ఎవరున్నారు ఈ లోకంలో మంచి వ్యక్తులు అంటే? ఏ ఒక్కడు కూడా మంచివాడు లేడు. తన యొక్క ప్రవర్తన ద్వారా కానివ్వండి, తన యొక్క మాట ద్వారా కానివ్వండి, తన యొక్క నడవడిక ద్వారా కానివ్వండి, నలుగులను పరిశీలన చేసినప్పుడు ఏ ఒక్కడు కూడా దేవుని దృష్టి ఎదుట మంచివాడిగా కనపడలేదు. అందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మంచి మార్గాన్ని తొలగిపోయి వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో వారు ప్రవర్తిస్తూ ఈ లోక సంబంధమైనటువంటి జీవితము జీవించేటువంటి వారుగా కనపడుతున్నారు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నటువంటి మాట, నీవు నా మాటలో వినిన ఎడలా అని అంటారు. కాబట్టి దేవుని యొక్క మాటలు వింటే మంచివారు ఏ మార్గంలో నడుస్తారో అలాంటి మార్గాన్ని నీవు నడుస్తావు అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఆది కాండంలో గమనించినప్పుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా చెరిపివేసుకొని భ్రష్టమైనటువంటి స్థితిలో పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లుగా, తద్వారా దేవునికి కోపం వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సజ్జనులు అయినటువంటి వారు దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటారు. దేవుని యొక్క మార్గాలు ఎలాంటివి అని కనుక ఆలోచన చేసినప్పుడు దాని మార్గములో రమ్య మార్గములు అని అంటాడు. చాలా చక్కనైనటువంటి మార్గములు, దాని త్రోవలన్నీ కూడా క్షేమకరము అని అంటాడు. కాబట్టి దేవుని యొక్క మార్గాల్లో నడిచేటువంటి వారు వారి జీవితాన్ని క్షేమకరమైనటువంటి స్థితిలో నడుపుతూ ఉంటారు. అందుకనే భక్తుడు ఇదే సామెతలు అంటాడు, నా మార్గములు నీకు రమ్యములుగా ఉండనిము అని అంటాడు, ఇష్టముగా ఉండనిము అని అంటారు. కారణము ఏంటంటే అది క్షేమకరమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ ఉంటారో వారు క్షేమకరంగా ఉంటారు అనగా అర్థం ఏంటంటే సాతాను యొక్క శోధనలకి వారు లొంగిపోకుండా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ దేవునికి ఇష్టమైనటువంటి వారి రీతిగా వారు నడుస్తూ ఉంటారు. రెండవదిగా గమనించినప్పుడు, నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడు కూడా త్రొట్టిల్లదు అని అంటాడు. అవును, ప్రభు మనకి తోడుగా ఉన్నప్పుడు ఆయన యొక్క మార్గంలో నడిచేటప్పుడు మనము కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా ఆయనకి ఇష్టమైనటువంటి జీవితము మనం జీవించేటువంటి వారిగా ఉంటాం. కానీ ఎవరైతే ఆయన మార్గాలను ఇష్టపడరో, వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో జీవిస్తారో వారు నడిచేటువంటి ప్రతి మార్గము కూడా నాశనానికి దారితీసేటువంటి మార్గంగా మనకు కనపడుతుంది. అందుకనే కీర్తనాకారుడు కూడా మొదటి కీర్తనలో రాస్తూ అంటాడు, నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గాన్ని నిలవవద్దు అని అంటాడు. అవును, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు, సజ్జనులు కానటువంటి వారే దుష్టులు. అటువంటి వారి దృష్టిల యొక్క మార్గాన్ని నీవు నిలవవాకు, ఎందుకంటే అది నాశనానికి దారితీస్తుంది అని అంటాడు. కానీ దేవుని యొక్క మార్గాలు అయితే క్షేమకరమైనటువంటి దారిలోకి మనం తీసుకెళ్తుంది. అంతేకాకుండా ఇక్కడ మాట్లాడుతూ ఆ మార్గంలో నడిచేటువంటి వారు ఎలా ఉంటారంటే, అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే ఫలభరితంగా ఉంటుందో అలాంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఈ సజ్జనుల యొక్క మార్గంలో ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పట్ల. కాబట్టి మన యొక్క జీవితాలు ఏ మార్గంలో నడుస్తున్నాయో మనం ఆలోచన చేద్దాం. ప్రభువు మనకందరి కొరకు ఏర్పాటు చేశారు. ఒకటి ఇరుకైనటువంటి మార్గము, రెండవది విశాలమైనటువంటి మార్గము. ఇరుకైనటువంటి మార్గము ఒకే రకంగా ఉంటుంది. ఆ మార్గమే ప్రభువుకి రాజ్యానికి దారితీసేదిగా ఉంటుంది. అదే విశాలమైనటువంటి మార్గం అయితే అది దుష్టుని యొక్క మార్గము, రకరకాలైనటువంటి త్రోవలు కలిగి ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము ఒకటే ఒకటి. ఆయన తన యొక్క శరీరాన్ని చీల్చడం ద్వారా తండ్రి అయినటువంటి దేవుని యొక్క రాజ్యంలోనికి మనందరినీ కూడా తీసుకువెళ్ళేటువంటి మార్గమే. ఆ మార్గంలో సజ్జనులు మాత్రమే నడుస్తారు, కానీ దుష్టులను, దుష్ట సంబంధమైనటువంటి సహవాసం చేసేటువంటి వారు ఆ మార్గాల్లో రారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన దారి నాశనానికి దారి తీసేదిగా ఉంటుందా, లేదంటే క్షేమకరంగా ప్రభు యొక్క హస్తాల్లో దాచుకుంటూ ఆయన రాజ్యానికి మనం తీసుకెళ్లేటువంటి మార్గంగా ఉంటుందా ఒకసారి పరిశీలన చేసుకుందాం. అందుకనే నీవు ఆ మార్గంలో నడిచేటప్పుడు నీవు సురక్షితంగా ఉంటావు అన్నాడు. నీ పాదము ఎప్పుడు కూడా తొట్టిల్లకుండా ఉంటుంది అని అన్నారు. కాబట్టి దేవుని యొక్క రాజ్యానికి మనం అందరం కూడా చేరాలంటే దేవుని యొక్క మాటలను ఆలకించి సజ్జనులు అనగా మంచివారు ఏ మార్గాన్ని అయితే నడుస్తూ ఉంటారో, అనగా క్రీస్తు రక్తంలో కడగబడి మన కొరకు వారు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని దారిగా చేసుకొని ఏ విధంగా అయితే మనం నడుస్తూ ఉంటామో ఆ దారిలో నడిచినప్పుడు మనము క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంటాము. రమ్యకరంగా ఆ యొక్క మార్గాలన్నీ మనకు ఉంటాయి. అంతేకాకుండా మన యొక్క దారంతా కూడా సంతోషకరమైనటువంటిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాలు ఒకవేళ ఆయన మాట వినకుండా మనకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో కనుక జీవిస్తుంటే ప్రభు అంటాడు, దుష్టుని యొక్క మార్గము నాశనానికి దారితీస్తుందని. కాబట్టి అటువంటి దారిలోకి వెళ్లకుండా ప్రభు మాటలను ఆలకించి ఆయన యొక్క మార్గంలో నడుద్దాం. ఆయన యొక్క మార్గాలు మనకు రమ్యముగా ఉండునట్లుగా, ఆయన యొక్క మార్గాలను మనము కోరుకున్నట్లుగా
మనము మన త్రోవలను ఏర్పాటు చేసుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నా మాట వినిన యెడల నీవు సజ్జనుల మార్గం ముందు నడుస్తాను అన్న ప్రభావాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మీ మాట లెక్క చేయనటువంటి వారు దుష్ట సహవాసము చేస్తూ నాశనానికి దారితీసేవారుగా, అలాగే పొట్టు గాలికి చెదరగొట్టబడినట్లుగా వారి జీవితాలు ఉంటాయని సెలవిస్తున్న ప్రభావ. అటువంటి జీవితం మేము జీవించకుండా సహాయం దయచేయమని, మీ మార్గంలో మాకు రమ్యంగా ఉంచుకోవడానికి కావాల్సిన కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.